अस्मद्गुरुभ्यो नमः। ओम अस्मत्परमगुरुभ्यो नमः। ओम सर्वगुरुभ्यो नमः। श्रीरंगनाथ षडकोपेतीं दर्शनं लक्ष्मी नृसिंहचरित्रमेकपात्रं श्रीरंगविरव्राट् षडकोपरुज्यं वेदान्तदेशिकेन्द्रहं प्रपद्ये। श्रीमते श्रीवंशगोपश्री वेदान्तदेशिकेन्द्र नमः। देशिकाय नमः। केशवादिकृपापात्रं दिशमदिगुणानं शेषरादिदिशानां देशिकेन्द्रं भजे। रामानुजदयापात्रं ज्ञानवैराग्यभूषणं श्रीमद्वेङ्कटनाथार्यं वन्दे वेदान्तदेशिकं। लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। यो नित्यमच्युतपदां मुरुक्मव्यामोहत तदितराणि तृणाय मेने। अस्मद्गुरोः भगवतोषदेकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। माता पिता युवते स्तनया विभूतिः सर्वं यदेव निम्मेन मदन्मयानाम् आद्यस्य न कुलपतिर्वकलाभिरामं श्रीमत्तदङ्गुडं प्रमामि मूर्ध्ना भूतं शरश्वमदाकृ भट्टनाथ श्रीमत्सारकुलशेखर योगिवाहान् भक्ताङ्ग्रेण प्रकार इति नमिष्यान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं। गुरुमुखमादीच्य प्रह वेदानशेषान् नरपतिपरिक्लुप्तं शुल्कमादादिकामः शुशनमौरवञ्जं रङ्गनाथस्य साक्षात् द्विजकुलतिलकं तं विष्णुचित्तं नमामि। नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमज्जापयन्ति स्वोच्छिष्टायां सजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। సో ఈరోజు నిన్నగాక మొన్న స్టార్ట్ అయినట్టుంది. అప్పుడే 7 రోజులు అయిపోయి 8వ రోజు కూడా వచ్చేసింది. అందుకే చెప్తారు దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః కాలక్రీడతి గచ్చత్యాయుః. తెల్లవారుతోంది, మళ్ళీ చీకటి పడింది. మన జీవితంలో ఒక్క రోజు అయిపోయింది. చలికాలం వచ్చింది, ఇది అయిపోతే మళ్ళీ ఎండాకాలం వస్తుంది. మన జీవితంలో నుంచి ఒక సంవత్సరం అయిపోతుంది అని చెప్తాడు. జస్ట్ 1 సెకండ్ మా 1 సెకండ్. ఇప్పటి గోదాదేవి తన ఫ్రెండ్స్ని ఇద్దరిని మేల్కొల్పింది. ఈరోజు 3వ ఆమె. கீழ்வானம் வெள்ளென்றெருமை சிறுவீடு மேய்வான் பரந்தனக்கான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்தே உன்னை கூவான் வந்து நின்றோம். கூதுகலம் உடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்த ஆவாய்ந்து ஆராய்ந்து అరులేదో ఎంపావాయ్. సెందిల్ నారాయణ వారికి ఇంకొక వారికి కేశవ అని ఒక పేరుంది. ఎవరైనా గుర్తుందా ఎందుకు కేశవ అని పిలుస్తారు? కేశి అనే రాక్షసుడిని చంపేస్తాడు కదా. కేశి అనేవాడు ఎలా వచ్చాడు? కేశి అనేవాడు ఎలా వచ్చాడు? ఒక పెద్ద గుర్రం లాగా వస్తాడు. కేశి అనేవాడు ఒక గుర్రం లాగా వస్తాడు. కృష్ణుని వారు ఏం చేస్తారు? ఆ గుర్రం సకిలించేటప్పుడు కృష్ణుల వారు తన చెయ్యిని ఆ గుర్రం నోట్లోకి పంపిస్తాడు. ఆ గుర్రం పళ్ళతోటి కృష్ణుడి చెయ్యిని కొరకడానికి ట్రై చేస్తుంది. అంతే, కృష్ణుడి చెయ్యిని పెద్దది చేసేస్తాడు. ఎంత పెద్దదవుతుందంటే ఆ కేశి అనే రాక్షసుడికి ఊపిరి ఆడక, అందువల్ల ఆయనకు కేశవ, కేశి అనే రాక్షసుడిని చంపాడు కాబట్టి కేశవ అని వచ్చింది. ఓకే, ఇంకొక పేరు, ఇంకా చాలా కారణాలు కేశవ అని రావడానికి. ఇంకోటి చెప్పండి.
ఏమ్మా ఈయనకు కేశవ అని ఎందుకు వచ్చింది? ఇంకొక పేరు విష్ణు చెప్పండి. మహేశ్వర బ్రహ్మ విష్ణు ఏంటయ్యా? బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటుంది. ఆయనే విష్ణు అయితే మళ్ళీ ఆయన మళ్ళీ రెండు బ్రహ్మ విష్ణువు అని చెప్పడం ఎందుకు? ఆయనే కదా విష్ణువు. ఇది ఉంది అసలు కా అంటే సంథింగ్ ఈశ్వరుడు లేదు. కా అంటే నీళ్లు, నీళ్లలో పుట్టింది పద్మం, పద్మంలో పుట్టినవాడు బ్రహ్మ. ఈశ అంటే శంకరుడు. కేశవ అంటే బ్రహ్మకు శివుడికి కూడాను ఆది పురుషుడైన వాడు కాబట్టి కేశవాని. బ్రహ్మకు శివుడికి, విష్ణువు కాదు, అక్కడ విష్ణువుని చేర్చకూడదు, ఎందుకంటే ఆయనే విష్ణువు కాబట్టి. కహ ఈశ రెండు కలిపితే కేశ అవుతుంది. వా అంటే వీళ్ళిద్దరికి కూడాను నాదుడైన వాడు. తర్వాత ఇంకొక కారణం కూడా ఉంది, గుర్తుందా? ఒకప్పుడు మన్నార్ గుడి దగ్గర కృష్ణుల వారికి ఒక మంచి అర్చకుడు ఉన్నాడు. స్వామికి బాగా అలంకారం చేస్తాడు. ఆయనకు ఒక కొడుకున్నాడు, వాడు ప్రీస్తే, కానీ వాడికి వేషాలు ఎక్కువైపోయినాయి. వాడు ఏం చేస్తాడు, దేవుడికి అలంకారం చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయిందంటే టక్కని తలుపులు క్లోజ్ చేసి భగవంతుడికి పెట్టిన మల్లెపూలు దండలు అన్నీ పీకేసుకుంటాడు. తీసుకెళ్ళి వాడు ఒక ఆమెతోటి సంబంధం పెట్టుకున్నాడు. ఈ పూలన్నీ తీసుకెళ్లి ఆమెకి ఇచ్చేసి రాత్రంతా ఆమెతో గడిపి మళ్ళీ వస్తున్నాడు. కంప్లైంట్స్ ఎక్కువైనాయి. చివరికి ఆ కంప్లైంట్స్ రాజు దాకా వచ్చాయి, ఆ ఏరియాలో ఉండే మహారాజు దాకా. సరే, ఆయన ఏం చేశాడు, ఒకరోజు ఈ విషయం ఏంటో తెలుసుకుందామని, ఈ రోజు నేను వస్తున్నాను, దేవుడికి బాగా అలంకారం చేయండి అని బాస్కెట్స్ మల్లెపూలు పంపించాడు. సరే, తండ్రి కొడుకు ఇద్దరు కూర్చొని బాగా అలంకారం చేశారు. ఆయన చెప్పడం, నేను ఈవినింగ్ 8 o'clock వస్తాను అన్నాడు. కానీ 7 o'clock అప్పుడు ఆయన మెసేజ్ పంపించాడు, నేను రావడం లేదు ఈ రోజుని. అంతే, ఇంకా రాజుగారు రావడం లేదు కదా అనేసి ఆ కొడుకు గబగబా టెంపుల్ను మూసేశాడు. మూసేసి ఆ పూలన్నీ తీసుకొని ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆమె లక్షణంగా ఆ తలలో పెట్టుకుంది. 7:45కు మళ్ళీ రాజుగారు మెసేజ్ పంపిస్తారు, లేదు నేను వస్తున్నాను అని. అంటే ఆ కొడుకు ఆ మెసేజ్ పంపించాడు, తండ్రి ఏం చేయాలో తెలియక. ఆ కొడుకు భయం పుట్టి గబ తన ఆ అమ్మాయి తల్లో ఉండేటువంటి పూలు మొత్తం పీకి పరిగెత్తుకుంటూ తీసుకొచ్చి మళ్ళీ దేవుడికి అలంకారం చేశారు కృష్ణుల వారికి. 8 o'clock రాజుగారు వచ్చారు, పూజ చేశారు, హారతి ఇచ్చారు. మరి రాజుగారికి ప్రసాదం ఇవ్వాలి కదా. ఆ పూలు తీసుకొని వచ్చి రాజుగారికి పూలమాలలు మెడలో వేశారు. మెడలో వేసిన తర్వాత ఆ రాజుగారి మెడలో మాలలు తీసి కళ్ళకద్దుకొని వాటిని స్మెల్ చేశాడు. ఆ కళ్ళకద్దుకునేటప్పుడు ఆ పూలల్లో పెద్ద వెంట్రుకలు, ఆడవాళ్ళ వెంట్రుకలు కట్టించాయి. రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఇక్కడ ఏదో జరుగుతోంది నేను విన్నాను, ఇప్పుడు అర్థమైంది.
ఈ పూలన్నీ ఎవరో ఆడవాళ్ళు పెట్టుకున్నారు, లేకపోతే ఇంత వెంట్రుకలు ఎలా వచ్చాయి అని. సరే, ఇంకా శిక్ష వేస్తాడు రాజు, తప్పదు అనుకున్నారు. కానీ ఆ పిల్లవాడి తండ్రి చాలా గొప్పవాడు, భగవంతుణ్ణే నమ్ముకొని ఉన్నవాడు. ఆ తండ్రి ప్రార్థన విని భగవంతుడు స్వయంగా మాట్లాడతాడు రాజుతోటి. బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు మహారాజా, నా పేరు కేశవ అని. కేశవ అంటే అందమైన వెంట్రుకలు కలవాడు అని అర్థం. ఈ పూలు ఎక్కడవో కాదు, నువ్వు నాకు ఇన్ని పూలు పంపించావని భగవంతుడు చెప్తాడు. నిన్ను బ్లెస్ చేయడానికి నేనే నా తలలో ఉండేటువంటి ఒక వెంట్రుకలు నీకు పంపించాను అని స్వయంగా చెప్తాడు. బహుశా నీకు తెలియదేమో, కేశవ అంటే అర్థం కేశములు కలవాడు కేశవ అంటాడు. మంచి అందమైనటువంటి జుట్టు కలవాడు కేశవుడు. కాబట్టి నా పేరే కేశవుడు కదా, అందువల్లనే నేను నీకు నా యొక్క వెంట్రుకలు నీకు బహుమానంగా పంపించాను అంటాడు. మహారాజు ఆశ్చర్యపోతాడు. ఆ తండ్రి భగవంతుడికి నమస్కారం చేస్తాడు. ఇంతటి భక్త పరాధీనుడివి అనుకోలేదు స్వామి, మరణశిక్ష పడేటువంటి నా కొడుకును కాపాడావా అని ఆ కొడుకు చెప్తాడు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని. సో కేశవ అంటే ఇంకొక అర్థం మంచి కేశవులు కలవాడు అని కూడా ఉంది. ఈ రోజు పాశురంలో ఆ కేశవుడి గురించి చెప్తుంది. తన ఫ్రెండ్ ఆ 3వ గోపికను నిద్ర లేపడానికి వచ్చి, ఇప్పటికైనా నిద్రలేస్తావా, తూర్పును తెల్లవారుతున్నాయి. మన శ్రీవల్లిపుత్తూరులో ఉండేటువంటి గేదెలు, దున్నపోతులు అన్నీ కూడాను పొద్దున్నే లేచి పచ్చి గడ్డి తినడానికి పోతున్నాయి. ఇది డిసెంబర్ జనవరి మంత్, నైట్ టైం చలి, ఒక్కొక్కసారి స్లైట్ గా మంచు పడుతుంది. ఆ మంచు పచ్చి గడ్డి మీద ఉన్నప్పుడు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. సో మంచుతో కప్పబడ్డటువంటి పచ్చి గడ్డిని తినడానికి గేదెలు, దున్నపోతులు అన్నీ పోతున్నాయి కదా. నిన్ను నీ ఇంటి దగ్గర ఆపి నిన్ను కూడా లేపి నిన్ను కూడా మాతో తీసుకెళ్దామని వచ్చాము. మర్చిపోయావా, ఆనాడు గోపికలందరూ యమునా నదికి వెళ్ళి స్నానం చేసి కృష్ణ గురించి ప్రార్థన చేశారు కదా. ప్రతి దానికి అదెలాగా ఇదెలాగా ఇదెలాగా అన్ని అడిగి అడిగి తెలుసుకుంటావే, అంత ఇంక్విజిటివ్ గా ఉంటావే. మన కృష్ణుడు భగవాన్ సర్వేశ్వరుడు, దేవాది దేవుడు, కేశి అనేటువంటి రాక్షసుడిని చంపినవాడు, గుర్రంలాగా వచ్చిన కేశి అనే రాక్షసుడిని చంపినవాడు. అంతెందుకు, ఆనాడు బృందావనాన్ని వదిలేసి మొదలు వచ్చిన తర్వాత కంసుడు కృష్ణుడికి 7.5 సంవత్సరాలు, బలరాముడికి 8.5 సంవత్సరాలు, ముష్టిక చాణూర అనేటువంటి ప్రొఫెషనల్ రెజ్లర్స్ ను పెట్టాడు. కృష్ణుడికి 7.5 సంవత్సరం, బలరాముడికి 8.5. వాళ్ళు 500 pounds ఉండేటువంటి పహల్వాన్లు. అటువంటి వాళ్ళనే కృష్ణుడు చంపగలిగాడే. అటువంటి కృష్ణుని గనక మనం ప్రార్థన చేస్తే మన కోర్కెలు తప్పకుండా తీరుస్తాడు. ఆ కృష్ణుడిని కోర్కెలు కోరుకోకూడదు, కానీ కోర్కెలు ఉన్నప్పటికీ కూడా తీరుస్తాను అన్నాడు. నిజమైన భక్తులు కోరుకోరు, అయినప్పటికీ ఎవరికైనా కోర్కెలు ఉంటే ఆ కోర్కెలు కూడా తీరుస్తాను అని చెప్పాడే. అటువంటి స్వామిని పూజలు చేయడానికి రాకుండా ఇంకా ఇలా నిద్రపోతున్నావే, ఇది ధర్మమేనా? ఇప్పటికైనా లేచి రా, మాతో కూడా రా, వెళ్దాం అని పిలుస్తారు. ఇక్కడ ఈ 3వ గోపికను లేపుతూ ఉన్నప్పుడు మనకు చాలా విశేషాలు చెప్తారు.
మనము భగవంతుడు చెప్పినట్లు నడుచుకోవాలి. అంతేకాని మనము మన ఇష్ట ప్రకారం ప్రవర్తించకూడదు. భగవంతుడు ఏం చెప్పాడు? ఆనాడు విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుల వారిని నిద్ర లేపుతాడు. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల అని. తూర్పు వైపు తెల్లవారుతోంది రామ, చీకటిపై కొంచెంగా తూర్పు వైపు వెలుతురు కనిపిస్తోంది, అంటే ఇంకా సూర్యోదయం కాబోతోంది, బ్రహ్మముహూర్తం, లేవయ్యా అని. మన అందరం కూడా బ్రహ్మముహూర్తంలోనే లేవడం చాలా మంచిది. అందుకనే నిద్రపోయే ముందు నైట్, ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, ప్రతి సెల్ ఫోన్లోనూ weather.com ఉంది. ఆ weather.comకి వెళ్ళి చూసుకోండి, రేపు పొద్దున సూర్యోదయం ఎన్ని గంటలకు. మీరెందుకు చూస్తారు? నేనే చెప్తాను. ఇప్పుడు ఇక్కడ టైము న్యూయార్క్లో 11 గంటలు అయింది. రేపు మార్నింగ్ 7:19 సూర్యోదయం. రేపు మార్నింగ్ 7:19 సూర్యోదయం. 1.5 hour బిఫోర్ దట్, అంటే కనీసం 5:45 కైనా నిద్ర లేవాలి. రేపు మార్నింగ్ 5:45 కైనా లేచి, లేదా 5:45 ముందే లేచి స్నానం చేసి ఆ 1.5 గంట సేపు బ్రహ్మముహూర్తంలో భగవంతుడికి ధ్యానం, జపం, పూజ ఇవన్నీ చేయాలి. సో భగవంతుడి యొక్క ఆజ్ఞను ఎవరైతే పాటిస్తారో భగవంతుడికి వాళ్ళని చూస్తే సంతోషం కలుగుతుంది. భగవంతుడి ఆజ్ఞను ఎవరు పాటించరో భగవంతుడికి కోపం కలుగుతుంది. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇవన్నీ నియమనాలు. నియమనాలు అంటే కట్టడి, ఆర్డర్స్, ఆజ్ఞ. ఈ 3వ గోపిక కూడా చాలా అందమైన గోపిక, చాలా తెలివిగల్ల గోపిక. ఈ 8వ పాశురంలో ఆ 3వ గోపికను ఆమె నిద్రలేపుతోంది. ఆమె చెప్తోంది, బ్రహ్మదేవుడట అప్పుడప్పుడు పార్షియాలిటీ చూపిస్తాట, పక్షపాతం. ఆ పక్షపాతంతో ఈ గోపికను చాలా అందంగా సృష్టి చేశాట. మరి ఆ గోపికను అంత అందంగా సృష్టి చేస్తే ఎవరికైనా కోపం వస్తుందా? ఎవరికి కోపం వస్తుందమ్మా? బ్రహ్మదేవుడు ఒక గోపికను అందంగా సృష్టి చేస్తే ఎవరికి కోపం వస్తుంది? సరస్వతి స్వామి. గుడ్. తన భార్యకే కోపం వస్తుంది. ఎందుకో తెలిసిన, ఈ బ్రహ్మదేవుడికి అసలే పిచ్చి, నన్ను సృష్టి చేశాడు, నేను అందంగా ఉంటే నా వెనకాలే పడి నన్నే పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ ఇంకొక అందమైన అమ్మాయిని సృష్టి చేస్తే ఏమవుతుందో అని ఆమెకు భయమట. అందువల్ల సరస్వతీదేవి పర్మిషన్ తీసుకొని ఇంకొకళ్ళకు కూడా కోపం వస్తుందట. ఎవరో తెలిసిన, ఆ బ్రహ్మదేవుడి తల్లి మహాలక్ష్మి. సో మహాలక్ష్మి, సరస్వతీదేవి ఇద్దరి పర్మిషన్ తీసుకొని, నేనేం తప్పు చేయను, సృష్టిలో అందమైన వాళ్ళు ఉండాలి అనేసి ఈ అమ్మాయిని అందంగా సృష్టి చేస్తున్నాను అని మహాలక్ష్మి, సరస్వతి పర్మిషన్ తీసుకొని సృష్టి చేశారట. అందువల్ల గోదాదేవి చెప్తుంది, ఇంత చమత్కారం కలిగిన దానివే, ఒకవైపు అందము ఉంది, ఇంకొక వైపు తెలివితేటలు ఉన్నాయి. సరే నువ్వు లేచిరా. ఎందుకు చెప్తోంది గోదాదేవి? అమ్మా, కాస్త నీ అందాన్ని మేము కూడా చూస్తామమ్మా, నీ అందాన్ని మేము కూడా చూస్తాం, లేచి రావమ్మా. సంధ్య, సంధ్య అనేదాన్ని ఉషకాలం అంటారు, ప్రాతకాలం అని కూడా అంటారు. సంధ్య అంటే జంక్షన్ అంటారు, అంటే రాత్రికి పగలకు మధ్యలో ఉండేటువంటి కాలం. పగటికి
పొద్దటికి సాయంత్రానికి మధ్య ఉండేది మాధ్యాహ్నిక సంధ్య, మళ్ళీ పగలకు రాత్రికి ఉండేది సాయం సంధ్య. ఈ సంధ్యకు ఇంకొక పేరు కూడా ఉంది. ఈ భూలోకానికి ఆ వైకుంఠానికి మధ్యలో ఉండేది కూడా సంధ్యే. ఈ కృష్ణుల వారికి ఎన్నెన్నో పేర్లున్నాయి. రామ అని, హరి అని, నృసింహ అని, ఎన్ని పేర్లతో పిలిచినప్పటికీ అసలు వ్యక్తి ఒక్కడే, దేవతలకే దేవుడైనటువంటి శ్రీమన్నారాయణుల వారు మాత్రమే. ఇక్కడ ఈ కృష్ణుల వారే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఈ కృష్ణుల వారే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని ఎక్కడ మనకు తెలుస్తోంది? ఆ కృష్ణుల వారు బృందావనాన్ని వదిలేసి మధురకు వచ్చి కంసుడు ఏర్పాటు చేసినటువంటి ప్రొఫెషనల్ రెజ్లర్స్, పహల్వాన్లు అంటారు, ముష్టికా చాణూరుని చంపినప్పుడే వేదవ్యాసుడు భాగవతంలో అంత క్లియర్ గా చెప్తాడు. భాగవతంలో దశమ స్కంధంలో భాగవతం దశమ స్కంధంలో 44వ చాప్టర్లో 22వ శ్లోకంలో అంత క్లియర్ గా చెప్తాడు. బాహ్వోః నిగృహ్య చాణూరం బహుశో భ్రామయన్ హరిహి. ఆ కృష్ణుల వారు ఆ ముష్టికుణ్ణి తన చేతుల మధ్య ఇరికించుకొని చంపాడు. తర్వాత ఆ కృష్ణుల వారు అవతారాన్ని ధరించింది ఎప్పుడు? అర్ధరాత్రి. ఆ రోజు తిథి ఏంటి? అష్టమి. అమావాస్య తర్వాత కనుక మీరు ఆకాశం వైపు చూస్తే సన్సెట్ అయిన వెంటనే చంద్రోదయం అవుతుంది. సన్సెట్ అయిన తర్వాత ఒక సన్నటి రేఖగా మొదలవుతుంది. పాడ్యం రోజున అసలు కనిపించడు, విధియ రోజు నుంచి కనిపిస్తాడు. అలా సన్నగా ఉండేటువంటి లైన్ పెద్దదయ్యి పూర్ణిమకు ఫుల్ మూన్ అవుతుంది. పూర్ణిమ తర్వాత చూస్తే చంద్రోదయం లేట్గా అవుతుంది, ఒక్కొక్క గంట లేట్గా అవుతుంది. అష్టమి 15 రోజుల్లో మధ్యది. సో అష్టమి నాడు చంద్రోదయం ఎప్పుడవుతుంది? అర్ధరాత్రి అవుతుంది. కృష్ణుల వారు అవతారాన్ని ధరించింది అర్ధరాత్రి. ఆ కృష్ణుల వారు అవతారాన్ని ధరించింది అర్ధరాత్రి అయినప్పటికీ ఆ చంద్రుడు అప్పుడే ఉదయిస్తుంటే ఎంత ప్రకాశవంతంగా ఉన్నాడట అంటే ఆ కృష్ణుడు అవతారం ధరించాడు అన్న సంతోషంలో అర్ధరాత్రిని పట్టపగల్లాగా చేశాట. అంటే సూర్యుడే ఉదయించాడా అనేంత విధంగా ఆ చంద్రుడు అంత చక్కగా వెలిగిపోతున్నట్ట. కృష్ణుడు అవతారం ధరించాడు, కృష్ణుడిని చూడగలుగుతున్నాను అనే సంతోషంలో అష్టమి నాటి రాత్రి అర్ధరాత్రి చంద్రోదయం అవుతుంటే ఆ చంద్రుడు అంత సంతోషంతో పట్ట పగల్లాగా చేసేట అర్ధరాత్రిని. తిథి అష్టమి. అష్టమి 8వ నెంబర్. కానీ కృష్ణుల వారు అవతారం ధరించినందువల్ల అష్టమి పేరుకే 8 అయినా నంబర్ 1 తిథి అయిందట. ఇది ఎక్కడ చెప్పాడమ్మా? అష్టమి తిథి నంబర్ 8 అయితే కృష్ణుల వారు అవతారం ధరించినందువల్ల అష్టమి నంబర్ 1 తిథి. గుర్తుందా? ఎవరికైనా చెప్పాను ఒకసారి. సునీత, నీకు గుర్తుందటమ్మా? ఎస్ ఆచార్య. ఎక్కడ చెప్పాడు? భాగవతంలో దేవకీదేవి ఏం లేదు, కాదు.
పాదుకా సహస్రంలో ఆ! వేదాంత దీక్షల వారు చెప్తారు. పాదుకా సహస్రంలో 11వ చాప్టర్లో 57వ శ్లోకంలో అంత క్లియర్ గా చెప్తాడు. తిథి అష్టమి యత్ అవతార వైభవాత్ ప్రథమా తిథి త్రిజగతాం అజాయత. ఈ అష్టమి తిథి మామూలుగా గనకైతే 8వ తిథి కావాల్సింది. కానీ యత్ అవతార వైభవాత్, ఏ పరమ పురుషుడైన శ్రీకృష్ణుడి అవతారం అక్కడ జరిగిందో అందువల్ల పేరుకే 8వ తిథి అయినప్పటికీ కృష్ణుడు అవతారం ధరించినందువల్ల నంబర్ 1 తిథి అయింది. ప్రథమా తిథి త్రిజగతాం అజాయత. ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఎందుకు జరిగింది ఆ విధంగా? సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణ వారు శ్రీకృష్ణుడిగా అవతారాన్ని ధరిస్తాడు. అదేవిధంగా రోహిణీ నక్షత్రం కనుకైతే నక్షత్రాలు లెక్క పెడుతుంటే అశ్విని భరణి కృత్తిక రోహిణి 4వ నక్షత్రం. కానీ కృష్ణుల వారు అవతారం ధరించినందువల్ల రోహిణి కూడా నంబర్ 1 స్టార్ అయిందట. సరే, మరి అర్ధరాత్రి గనకైతే చంద్రుడే కృష్ణుల వారు అవతారం ధరించినప్పుడు సూర్యుడిలాగా వెలిగిపోతూ అర్ధరాత్రినే పగల్లాగా చేశాడు. మరి ఇప్పుడు ఇంకా తెల్లవారలేదు, చీకటిగా ఉంది కదా. ఆ చీకట్లో వీళ్ళకు వెలుతురుగా రావాలి అంటే అరుణోదయం. వాళ్ళు ఈ గోపికను తీసుకొని వస్తున్నారు. ఆ గోపిక యొక్క అందమే వాళ్లకు ఆ వెలుతురును ప్రసాదిస్తోందట. చీకట్లో కూడా వెలుతురుగా కనిపించడానికి అంత అందంగా ఉందట ఆ గోపిక. ఒకవేళ ఈ గోపిక రాలేదనుకో, ఆండాళ్ళకు మిగిలిన వాళ్లకు భయమట. కృష్ణుడు ఆయనకు కూడా ఈమెను చూడాలి అనిపించేంత అందంగా ఉండదట అమ్మాయి, ఆ గోపిక. ఒకవేళ రాకపోతే కృష్ణుడు ఇండైరెక్ట్ గా అడుగుతాడట, ఈ రోజు ఆమె రాలేదా అని. ఈ మిగిలిన గోపికల భావం ఏంటి? ఆ 4వ గోపికను లేపడంలో కృష్ణుడు ఆ గోపికను చూసేటప్పుడు కనీసం ఒక్కసారైనా మా వైపు కూడా చూస్తాడు కదా. అందువల్ల ఇంత అందమైన గోపికను మనం తీసుకొని వెళ్దాము అని ఆమె ప్రాధేయపడి ఆ అమ్మాయిని లేపి తీసుకొని వస్తున్నారు. ఇదేంటండి, కృష్ణుల వారు పరిపూర్ణ కాములు కదా, అటువంటి ఆయన ఒక గోపిక కోసం రాలేదా అని అడుగుతాడా? అంత కన్సర్న్డా అంటే ఆయన పరిపూర్ణ కాముడే, ఎవ్వరూ కాదనలేదు. ఆయనకు మనం ఏది సమర్పించినా తీసుకుంటాడు. పత్రం పుష్పం ఫలం తోయం ఏది ఇచ్చినప్పటికీ, తులసి గాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేకపోతే ఒక నీళ్లు గాని ఏది ఇచ్చినా తీసుకుంటానని చెప్పాడు భగవద్గీతలో 9వ చాప్టర్లో 26వ శ్లోకంలో. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని. అటువంటి స్వామి ఈ గోపిక కోసం అడుగుతారా? ఎందుకు అడుగుతున్నాడంటే, ఒకవేళ ఈ గోపికకు అందంగా ఉన్నది అనేటువంటి అహంకారంతో కృష్ణుడినే మర్చిపోతుందేమో అని మనము కృష్ణుడి గురించి ఆలోచించేదానికన్నా కృష్ణుడికి మన గురించిన ఆలోచనలే ఎక్కువట. అందుకనే ఈ గోపికలను రామ్మ 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 అని తీసుకెళ్తున్నారు. అందుకనే భగవద్గీతలో 9వ అధ్యాయంలో 26వ శ్లోకంలో అంత క్లియర్ గా చెప్తాడు, పత్రం పుష్పం ఫలం తోయం అని. ఇంత దయగలిగినటువంటి ఆ కృష్ణ పరమాత్మకు భక్త వాత్సల్యం చెప్పలేనంత వాత్సల్యమట. ఆయన్నే నమ్ముకొని ఆయనకు పాదసేవ చేసేటువంటి దాసులు భాగవతులు ఉంటే ఆయనకు అంత ప్రేమట వాళ్ళ మీద. ఎంత ప్రేమ! అటువంటి భక్తుల కోసం స్వామి ఏమైనా చేస్తాడట. అంటే ఏంటి? అర్జునుడు
కృష్ణుడికి అంత మంచి ఫ్రెండ్. కృష్ణుల వారు అర్జునుడితో ఉన్న ఫ్రెండ్షిప్ కోసం అనేసి అర్జునుడికి రథసారథి అవుతాడు. అయి పార్థసారథి అనేటువంటి పేరు సార్థకం చేసుకున్నాడు. ఊరికే పార్థసారథి అంటే సరిపోదు, రథాన్ని నడపాలి అంటే గుర్తుందా, చాలా రోజులైంది. కృష్ణ కర్ణామృతంలో లీలాశుకుల వారు చెప్తారు, 2nd చాప్టర్లో 47వ శ్లోకంలో, నఖ నిగమిత కండూన్ పాండవ స్యందనాశ్వాన్ అనుదినం అభిషించన్ అంజలిస్తై పయోభి. మరి డ్రైవర్ పనికి ఒప్పుకున్న తర్వాత అర్జునుడికి రథానికి సారథించి చెయ్యాలి అంటే గుర్రాలను కూడా సరిగ్గా చూసుకోవాలి, గుర్రాలు రథానికి కట్టాలి, రెడీ చేసి అప్పుడు కదా అర్జునుడు వచ్చి రథంలో కూర్చుంటాడు. ఆ కృష్ణుడు గుర్రాలను పొద్దున్నే లేచి దోసెళ్లతో నీళ్లు తీసుకొని గుర్రాలను కడిగి వాటికి ఒకవేళ ఏమైనా చిన్న చిన్న పురుగులు దోమలు కుట్టి ఉంటే వాటికి జల పుడుతుందట. వాటి జల తగ్గడానికి భగవంతుడు తన గోళ్లతోటి వాటిని గోకి 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 వేడి నీళ్లు పోసి వాటికి స్నానం చేయించి ఆ విధంగా తీసుకొచ్చి గుర్రాలను కట్టి రథాన్ని రెడీ చేస్తేవాట. తన గోళ్లతోటి ఆ గుర్రాలను బాగా గీకి వాటికి పురుగులు ఏమన్నా కుట్టుంటే ఆ దురద పోయేటట్టుగా చేసి వేడి నీళ్లతో కడిగి అభిషించన్ అంజలిస్తై పయోభి, 2 చేతులతోటి నీళ్లు తీసుకొచ్చి ఆ గుర్రాల మీద పోసి వాటిని క్లీన్ చేసేవారట. అంత దయ కృష్ణుల వారికి, భక్తపరాధీనుడు. అటువైపు దుర్యోధనుడి వైపు కూడా హేమాహేమీలు ఉన్నారు, పెద్ద పెద్ద యోధులు ఉన్నారు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు. అయితే వాళ్ళందరూ గొప్పవాళ్లే, కానీ వాళ్ళెవ్వరూ కూడాను ఫ్రీగా పనిచేయడం లేదు. వాళ్ళకందరూ కూడాను దుర్యోధనుడి చేత జీతాలు తీసుకొని పనిచేస్తున్నారు. అదే మాట కదా చెప్తాడు భీష్ముడు కూడాను. ద్రౌపది నవ్వితే విష్ణు సహస్రనామం చెప్పే ముందు, అమ్మా ఆనాడు ఆ పాపిష్టివాడు దుర్యోధనుడు పెట్టిన తిండి తిన్నందువల్ల నీకు ధర్మం చెప్పలేకపోయినాను అంటాడు. అందువల్ల పాపిష్టి వాళ్ళ చేతి వంట తినను కూడా తినకూడదు. పాపిష్టి వాళ్ళు పెడితే అది తింటే మనకు కూడా పాపబుద్ధులే కలుగుతాయట. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు దుర్యోధనుడికి డబ్బులు తీసుకొని పనిచేస్తే కృష్ణుల వారు అర్జునుడికి ఏ విధమైన డబ్బులు కూడా తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ చేశాడు. అందుకని ఆయన చెప్తాడు 11వ అధ్యాయ విశ్వరూప దర్శనంలో 33వ శ్లోకంలో, నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. అర్జున, నువ్వు ఇక్కడ జస్ట్ ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, నువ్వున్నా లేకున్నా ఇక్కడ మిగిలే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళు ఆల్రెడీ నా చేతిలో చచ్చిపోయారు. నేనేం వీళ్ళని యుద్ధం చేసి కత్తులు కటార్లు ఉపయోగించి చంపవలేదు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. అర్జున, నువ్వు జస్ట్ ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. వీళ్ళందరూ నా చేత ముందుగానే చచ్చిపోయినారు. చచ్చిన పామును కొట్టి నేనే చంపాను క్రెడిట్ తీసుకో అని చెప్తున్నారు. అందువల్లనే ఆ శరణాగతి అనేటువంటిది మనం ఆ కృష్ణుడి పాదాల దగ్గర ఎవరైతే చేస్తారో ఆ శరణాగతి అనేది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే దానికి ఎవ్వరూ కాదనలేరు. ఆ బ్రహ్మాస్త్రం వల్ల మనము శ్రీవైకుంఠానికి చేరుతాం. ఈ జీవితం అయిపోయిన వెంటనే మనకు ఉన్న కర్మను పోగొట్టి మోక్షాన్ని ఇవ్వడానికి ఆ శరణాగతి ఒక్కటే చాలు.
ఆ బ్రహ్మాస్త్రం ముందు ఇంకా ఏమీ పనిచేయవు. బ్రహ్మాస్త్రం ముందు ఏమీ పనిచేయవని ఎక్కడ చెప్తాడు? వాల్మీకి రామాయణంలో సుందరకాండలో చెప్తాడు. అస్త్ర బంధస్వ చ అన్యం హి న బంధం అనువర్తతే. ఆంజనేయ స్వామికి తెలుసు ఈ బ్రహ్మాస్త్రం తన మీద పనిచేయదు. 2 ఘడియలు మాత్రమే ఉంటుంది. తర్వాత తనంతట తానే విడిపోతుంది. అస్త్రబంధస్య చాన్యం హి నా బంధం అనువర్తతే. ఒక్కసారి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసిన తర్వాత బుర్ర లేనటువంటి రాక్షసులకందరికీ అయ్యో అయ్యో అయ్యో, ఇంత పెద్ద కోతికి ఇంత చిన్న తాడ, ఇంత పెద్ద కోతికి ఇంత చిన్న తాడేం సరిపోతుంది అని చీరలు తాళ్ళు తీసుకొచ్చి ఆంజనేయ స్వామిని కట్టేస్తున్నారట. ఒక్కసారి బ్రహ్మాస్త్రం చేతిలో పెట్టుకొని బ్రహ్మాస్త్రం ఇంకేది పని చేయదని తెలిసి బ్రహ్మాస్త్రం మీద వీళ్ళు గనక తాళ్ళు అవి పెట్టి కట్టారంటే ఆ బ్రహ్మాస్త్రం తనంతట తనే విరిగిపోతుంది. అదే విధంగా శరణాగతి అనేటువంటి బ్రహ్మాస్త్రాన్ని చేసి మళ్ళీ క్షుద్రదేవత పూజలు చేస్తే ఆ యొక్క బ్రహ్మాస్త్రం పనిచేయదు. ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం ఏ విధంగా విడిపోయిందో మనం కూడా శరణాగతి తీసుకొని మళ్ళీ క్షుద్ర దేవతలు ఆ దేవి ఈ దేవి పూజలు చేస్తుంటే మన శరణాగతిని నాశనం చేసుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుంది? మళ్ళీ జన్మ, మళ్ళీ సావు, మళ్ళీ జన్మ, మళ్ళీ సావు, ఇవన్నీ వస్తున్నాయి. అందువల్లనే బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసిన తర్వాత దాని మీద ఇంక మళ్ళీ తాళ్ళు గుడ్డలు పెట్టి కట్టకూడదు. జ్ఞానం లేనటువంటి రాక్షసులు ఇంత పెద్ద కూతుని కట్టడానికి ఇంత చిన్న తాడేం సరిపోతుంది అని పరిగెత్తి ఎక్కడ ఏ రూపు కనిపించినా, ఏ గుడ్డ కనిపించినా, ఏ చీర కనిపించినా తీసుకొచ్చి ఆంజనేయ స్వామిని కట్టి పడేస్తారు. ఆంజనేయ స్వామికి వరం, నీకు 2 ఘడియల కన్నా ఇది పనిచేయదు అని. ఈ లోపలే వీళ్ళు తాళ్ళు గుడ్డలు పెట్టి కట్టేసేసరికి అంతకన్నా ముందే బ్రహ్మాస్త్రం విడిపోయింది. కాబట్టి బ్రహ్మాస్త్రం లాంటి శరణాగతిని చేసి మళ్ళీ క్షుద్రదేవత పూజలు చేయొద్దు. మీరు ఆ భగవంతుడికి ప్రమాణం చేసి శరణాగతి చేసినప్పుడు మీకుండేటువంటి అంత సంచిత కర్మను రాబోయే 1,000,000 జన్మల్లో ఉండే కర్మను ఆయన పోగొట్టాడు. తెలివి లేకుండా మళ్ళీ శరణాగతి అయిన తర్వాత మళ్ళీ అన్యదేవతల పూజలు చేస్తే ఆనాడు మన సంచిత కర్మను డిలీట్ చేసిన ఆ ఫోల్డర్ మొత్తం డిలీట్ చేసిన స్వామి మళ్ళీ అన్డిలీట్ బటన్ ప్రెస్ చేసి ఆ సంచిత కర్మను అంతా మళ్ళీ మన అకౌంట్లో వేస్తాడు. మళ్ళీ 1,00,000 జన్మలు తప్పవు. అందువల్ల బ్రహ్మాస్త్రం లాంటి శరణాగతి మనకుంటే దాన్నే ప్రపత్తి, భరసమర్పణం, భరన్యాసం అంటారు. ఆ భరసమర్పణం గ్యారంటీ ఇస్తుంది మనకు మోక్షం. ఎవరికైనప్పటికీ ఏ కులంలో పుట్టామని అడగకూడదు, ఆడామగా తేడా చూపించకూడదు, ఇంతవరకు ఎన్ని పాపాలు చేశావని కాదు, ఇక మీద ఆ కృష్ణుణ్ణే నమ్ముకొని ఉంటారా, అదొక్కటే ఆయన అడిగేది. అటువంటి బ్రహ్మాస్త్రం లాంటి శరణాగతిని మన దగ్గర పెట్టుకొని మళ్ళీ చిన్న చిన్న దేవుళ్ళ దగ్గరికి పోవడం అంతకన్నా అజ్ఞానం లేదు. దానివల్ల మనం చేసిన శరణాగతి క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ కర్మ మొత్తం మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ 1,000,000 జన్మలు మళ్ళీ మొదలవుతూనే ఉంటాయి. ఒకవేళ కులమే కావాలి, బ్రాహ్మలే చెయ్యాలనుకుంటే ఎంత పొరపాటు తెలిసిన, నారాయణుల వారిని నమ్ముకున్న 12 మంది ఆళ్వార్లలో 8 మంది బ్రాహ్మిన్స్ కారు. అదేవిధంగా విభీషణుడు బ్రాహ్మణుడు కాదు.
త్రిజట బ్రాహ్మణ స్త్రీ కాదు. మరి వాళ్ళ శరణాగతిని భగవంతుడు ఎలా యాక్సెప్ట్ చేశాడు? ఫర్గెట్ అబౌట్ ఇట్. మనుషులు కాదు, ఒక ఏనుగు చేసిన శరణాగతిని భగవంతుడు యాక్సెప్ట్ చేశాడు. ఆ విధంగా గోదాదేవి ఈ నిద్రపోయే జీవాత్మలందరినీ లేపి, రండి 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 రండి, మనం పోయి స్నానం చేసి కృష్ణుడికి ప్రార్థన చేద్దాం, మనకు ఆత్మార్పణం చేద్దాం. ఆత్మార్పణం చేస్తే ఆ భగవంతుడికి అంత తృప్తి. ఆయన ఏమి ఇచ్చినా తృప్తి పడ్డట. ఆయనకు లేని వస్తువులు గనకన అటువంటి లక్ష్మీపతి అయినటువంటి కృష్ణుడికి మనం ఏమివ్వగలం? కుచేరుడు పిడికెడు అటుకులు పెట్టి కృష్ణుడిని తృప్తిపరిచాడు. భక్తితోటి మనం ఏది సమర్పించినా, పత్రం, సత్యభామ దగ్గర టన్నులు టన్నులు గోల్డ్ ఉంది. నా భర్తే కదా, మహా ఉంటే 70 కిలోలు ఉంటాడు, 100 కిలోలు ఉంటాడు. నా దగ్గర శమంతకమణి రోజుకే 2000 కిలోల బంగారాన్ని ఇస్తుంది. నాకేం తక్కువ? 100 కిలోలుండే కృష్ణుణ్ణి నేను మళ్ళీ తూచి కొనుక్కోలేకపోతాను అని చెప్పిన అహంకారంతో పోయింది. 100 కిలోలు కాదు, 1000 కాదు, 10,000 కిలోల బంగారం పెట్టినా కృష్ణుని కొనుక్కోలేకపోయింది. భక్తితోటి రుక్మిణీదేవి వచ్చి ఒక తులసీ దళాన్ని సమర్పించి కృష్ణుని కొనుక్కోగలిగింది. గజేంద్రుడికి భగవంతుడు రక్షించినప్పుడు, చక్ర ప్రయోగం చేసి మొసలిని చంపినప్పుడు గజేంద్రుడికి విముక్తి కలిగింది. ఆ ఏనుగు భగవంతుడికి ఏమి ఇవ్వగలదు? తను ఉండేటువంటి ఆ నీళ్లలో ఇరుక్కుపోయింది కదా, ఆ లేక్ లో ఒక చిన్న పద్మం ఉంటే ఒక లోటస్ ఫ్లవర్ ను తన తొండంతో కట్ చేసి ఆ కృష్ణుల వారి, నారాయణుల వారి పాదాల దగ్గర పెడుతుంది. ఆ పుష్పం అనేది గజేంద్ర మోక్షంలో వస్తుంది. ఫలం శబరి, విదురుడు కృష్ణుల వారికి పండ్లు పెట్టే ఆయన దయకు పాత్రలు కాగలిగారు. తోయం ఏమీ లేవు, తులసి లేదు ఇంట్లో, పూలు లేవు ఇంట్లో, భగవంతుడికి నివేదించిన పాలు లేవు, పండ్లు లేవు అనుకోండి. ఒక గ్లాస్ నీళ్ళైనా ఉంటాయి కదా. తులసి లేకపోయినా, పండ్లు లేకపోయినా, పూలు లేకపోయినా, భగవంతుడికి మీరు భక్తితో ఒక గ్లాసు నీళ్లు పెట్టినప్పటికీ ఆ భగవంతుడు అంత ప్రేమగా మనం పెట్టినవి స్వీకరిస్తారట. మీ ఇష్టం. ఆశ నీళ్లే ఎవరిచ్చారు అంటే రంతి దేవుడు ఇస్తాడు. నిర్జలంగా ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి రోజున భోజనానికి కూర్చుంటే పేదవాడు వచ్చి వారం రోజులుగా తిండి లేదు అంటే తను తినేటువంటి భోజనంలో సగం ఇచ్చేస్తాడు. మళ్ళీ కొరవ సగమైనా తీసుకోవాలనుకుంటే అప్పుడు ఇంకొకడు వస్తాడు, మళ్ళీ ఆ కొరవ సగం భోజనం ఇస్తాడు. మిగిలింది నిర్జల ఏకాదశి చేశాడు. నిర్జలంగా నీళ్లు కూడా తాకుండా ఏకాదశి చేశాడు. సరే ఒక గ్లాస్ నీళ్ళన్నా తాగుదామని తాగబోతుంటే ఇంకొక భిక్షగాడు వచ్చి తిండి లేదు, నీళ్లు కూడా దొరకలేదు, దాహం దాహం ప్రాణం పోతుంది అంటే ఆ రంతి దేవుడు తనకున్నటువంటి ఒక గ్లాసు నీళ్లు కూడా ఆ వ్యక్తికి ఇస్తాడు. ఆ వచ్చిన వ్యక్తి అడుగుతాడు, అయ్యా మీ దగ్గర నీళ్ళే లేవు, ఈ ఒక్క గ్లాసే ఉన్నాయి, ఈ ఒక్క గ్లాస్ నాకిస్తే మీరేం చేస్తారు అని. అప్పుడు భాగవతంలో ఎంత చక్కగా చెప్తాడు తెలిసిన, అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్న రావన్న శరీరధారులకు ఆపద వచ్చిన. నువ్వు అడిగావే నాగతి ఏంటని, నువ్వేం దిగులు పడద్దు, నాకు దిక్కు పురుషోత్తముడు ఒక్కడే సొమ్ము పుల్కస. ఆ విధంగా వచ్చింది పత్రం, పుష్పం, ఫలం, తోయమని. చివరికి ఎవరో కాదా వచ్చిన వాళ్ళు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారే ప్రత్యక్షమయ్యి, ఇటువంటి మహానుభావులు కూడా ఉన్నారా, నిర్జలంగా ఉపవాసం చేసి ఉన్న ఒక్క గ్లాస్ నీళ్లు కూడాను పేదవాళ్లకు దానం చేశావే, ఎంత గొప్పవాడివయ్యా అని ఆయనకు మోక్షాన్ని ఇస్తాడు.
అందువల్ల మన భక్తి రుక్మిణీదేవి అంత భక్తి కనుకుంటే కృష్ణుడికి తులసి దళం పెట్టినా ఆయనకు సంతోషమే. మన భక్తి గజేంద్రుడు అంతటి గొప్ప భక్తి కనుకుంటే ఆయనకు ఒక్క పువ్వు పెట్టిన ఆయన పాదాల దగ్గర ఆయనకు సంతోషమే. మన భక్తి శబరిలాగా వీరులాగా ఉంటే ఒక్క పండు పెట్టిన ఆయనకు సంతోషమే. మన భక్తి రంతి దేవుళ్ళలాగా ఉంటే ఒక గ్లాస్ నీళ్లు పెట్టినా ఆయనకు సంతోషమే. పైగా ఆయన ఏమంటున్నాడు, అశ్నామి ప్రయతాత్మన, వాళ్ళు భక్తితో పెడితే నేను అంతకన్నా ప్రేమగా తింటున్నాను అంటున్నాడు. ఆ విధంగా గోదాదేవి తన ఫ్రెండ్స్ ని లేపి ఈ 4వ రోజు స్నానానికి బయలుదేరి వాళ్ళ కోరికలు తీరడానికి కృష్ణుణ్ణే ప్రార్థన చేయమని చెప్పి తీసుకొని వెళ్తోంది. ఆ విధంగా వచ్చిందమ్మా ఈరోజు 8వ పాశురం. చెప్పండి, క్వశ్చన్స్ ఏమైనా అడిగండి అమ్మా త్వరగా. స్వామీజీ ఇక్కడ గోపికలు అంటే ఇక్కడ గోదాదేవి ఫ్రెండ్స్ స్వామీజీ అంటే గోదాదేవి కంప్లీట్ గా తను తన ఫ్రెండ్స్ వాళ్ళు శ్రీవల్లిపుత్తూరులో ఉన్నా కాదు, మేము బృందావనంలో ఉన్నాము, వీళ్ళందరూ ఫ్రెండ్స్ కాదు, వీళ్ళందరూ గోపికలే. ఆనాడు గోపికలు ఏ విధంగా కృష్ణుడి కోసం ధ్యానం చేశారు, తనకు కూడా ఆ ఫీలింగ్ రావాలి అని చేస్తారు. ఆచార్య మరి గోపికలు వాళ్ళ అంటే గోదాదేవి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అంటే కృష్ణుడిని పొందాలనే చేశారు ఆచార్య, లేదంటే అందరూ నీ గనక ఒక మంచి ఫ్రెండ్ గనక ఉంటే ఆ ఫ్రెండ్ ఎప్పుడు నీకు మంచే చెప్తాడు. సో గోదాదేవి స్నేహితులు కూడాను గోదాదేవి లాగే శరణాగతి చేశారు. చెప్పండి అమ్మా, నెక్స్ట్ ఏంటమ్మా? అనురాధ, క్వశ్చన్స్ ఏం లేవమ్మా? లేవు, నేను లేట్ గా జాయిన్ అయ్యాను. వచ్చా చెప్పండి. సరే ఇంకెవరన్నా అడుగుతారయ్యా? ఏం లేదు స్వామీజీ. సార్ ఇది అదే లాస్ట్ మిస్ అయ్యాను, ఒకసారి కొంచెం షార్ట్ లో చెప్పగలుగుతారా ఒక్కసారి? అర్థం కాలేదు. ఏంటమ్మా అనురాధ? అంటే 4వ ఫ్రెండ్ అని నిద్ర లేపుతూ సూర్యోదయం వస్తోంది, సూర్యోదయానికి 96 నిమిషాల ముందు లేవాలి, ఇంకా ఎందుకు లేవడం లేదు? మనం గనక ఈ చల్లటి వేళలో పొద్దున్నే రాత్రంతా మంచు పడి పచ్చి గడ్డి మీద మంచు ఉంటే చాలా రుచిగా ఉంటుందని ఉండే గేదెలు దున్నపోతులు అన్నీ వెళ్ళి మేయడానికి వెళ్తున్నాయి. ఆ కృష్ణుని మనం ప్రార్థన చేయాలా? కేశి అనే రాక్షసుడిని చంపాడు, కేశవుడైనాడు. ముష్టికా చాణుర ప్రొఫెషనల్ రెజ్లర్స్ తో యుద్ధం చేసి, యుద్ధం కాదు కుస్తీ పట్లు పట్టి వాళ్ళని కూడా సంహరించాడు. అటువంటి కృష్ణుడిని కనుక మనం నమ్ముకున్నామంటే మన కోరికలు నెరవేరుతాయి. నువ్వు ఇంత అందమైన దానివే, ఇంత తెలివిగల దానివే, మాకు లీడర్ గా ఉండాల్సిన దానివి, అటువంటిది నువ్వే ఇంత లేటుగా ఇంకా నిద్ర కూడా లేవలేదు, ఇది ధర్మం కాదు అని ఆమెను కూడా లేపి తీసుకొని వచ్చి ఆ కృష్ణుడి యొక్క వ్రతం చేయడానికి గోపికలు బయలుదేరారు. ఎందుకు చెప్తోంది తీసుకొచ్చి? కనీసం కేశి అంటే అయ్యో కేశి వచ్చాడా, నా కృష్ణుడికి ఏమవుతుందో అనే భయంతోనన్నా లేచి వస్తుందేమో. ముష్టిక అండ్ చాండోడతో యుద్ధం చేయాలన్నా అయ్యో నా చిన్నవాడు నా కృష్ణుడు, ఇంత చిన్న బిడ్డ మళ్ళీ రాక్షసులతో యుద్ధం చేయడమా, కనీసం ఆ భయానికన్నా లేస్తుందేమో అని చెప్తుంది. మనం ఎప్పుడైతే ఆ కృష్ణుడి గురించి లిప్స్ లో నుంచి వస్తే లాభం లేదు, హృదయంలో నుంచి రావాలి మన ప్రార్థన. హృదయపూర్వకంగా మనపూర్వకంగా నిండు హృదయంతో ఎవరైతే ఆయన్ను ధ్యానం చేస్తారో వాళ్ళ అందరి కోరికలు నెరవేరుతాయి. రండి 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 అని గోదాదేవి అందరూ ఫ్రెండ్స్ లేపుకొని వెళ్తుంది. చెప్పండి అమ్మాయి. ఆచార్య, గోదా అమ్మవారు ఆవుల
ఆవుల గురించి కాకుండా గేదెల గురించి ఎందుకు ప్రస్తావించారు ఆచార్య? కొం ఆనాడు అక్కడ గేదెలు, దున్నపోతులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఒక్క ఆవులే కాదు, ఆవున కొంచెం తెలివిగల్ల జంతువు అంటారు. గేదెలకు, దున్నపోతులకు కొంచెం బుర్ర తక్కువ అంటారు. అటువంటి గేదెలు కూడా సూర్యోదయానికి ముద్దే లేచి మంచుతో ఉండేటువంటి పచ్చి గడ్డిని తినాలనుకుంటున్నాయి. మనకు ఏం చెప్తోంది? వాటికి నచ్చిన విషయాల కోసం సూర్యోదయానికి ముందే గేదెలు వస్తున్నాయి. మరి మనకు నచ్చిన కృష్ణుడి కోసం మనం ఎందుకు సూర్యోదయానికి ముందే పోకూడదని అందుకు లేపుతోంది. చెప్పండి అమ్మా. ఏమ్మా, ఇంకేమైనా అడుగుతారమ్మా? స్వామీజీ వాళ్ళు కృష్ణుడిని ఎలా ధ్యానించేవాళ్ళు స్వామీజీ? అంటే ఇప్పుడు నేను అడిగారనుకో, నువ్వు నీ భర్తను ఎలా చూసుకుంటున్నావు అని ఏం చెప్తావు? ఆయనకు కావాల్సినవి అన్నీ చేస్తావు. ఆయనకి ఇష్టమైన వంట చేస్తావు, ఆయనకి ఇష్టమైన పనులే చేస్తావు, ఆయనకు ఇల్లు ఏ విధంగా ఉంటే నచ్చుతుందో అలాగే పెడతావు, ఆయనకు ఏ కలర్స్ నచ్చుతాయో అటువంటి శారీసే కట్టుకుంటావు. ఇది కూడా అంతే. ఏ విధంగా ధ్యానం చేశారంటే వాళ్ళ సర్వస్వంగా ధ్యానం చేశారు. వాళ్ళు బ్రతికేదే కృష్ణుడి కోసం. స్నానం చేయాలి, అబ్బా చెమట పట్టింది స్నానం చేయాలి కాదు, కృష్ణుడి సేవకు వెళ్ళాలి, శుభ్రంగా వెళ్ళాలి. చీర కట్టుకోవాలి, అందంగా కనిపించాలి కాదు, ఈ చీర కట్టుకుంటే కృష్ణుడికి ఇష్టం. సొమ్ములు పెట్టుకోవాలి, ఈ సొమ్ములు పెట్టుకుంటే కృష్ణుడికి ఇష్టం. వంట చేయాలి, ఈ వంట అంటే కృష్ణుడికి ఇష్టం. ధ్యానం చేయాలి, ఈ ధ్యానం చేస్తే కృష్ణుడికి ఇష్టం. వాళ్ళు చేసే ప్రతి పని కూడా కృష్ణుడితోనే ముడిపడి ఉంది. ఆల్రైట్ అమ్మా, ఇంకేం క్వశ్చన్స్ లేవు కదా? జాగ్రత్త అమ్మా, మళ్ళీ కలుద్దాము.